హలో, వెల్కమ్ టు అన్ న్యూస్. సో మనం ఎంతమంది బయట కొట్టుకున్నా ఎందుకండి, బిగ్ బాస్ ఏం చేయాలనుకుంటే అదే చేస్తారు. అతను ఎవరికి కప్పు ఇవ్వాలనుకుంటే వాళ్ళకే ఇస్తారు. ఇటు నిఖిల్ ఫ్యాన్స్ అటు గౌతమ్ ఫ్యాన్స్ కొట్టుకొని ఏం చేస్తారు చెప్పండి. వాళ్ళు ఒకరిని ఫిక్స్ అయ్యారు, వాళ్ళనే చూపిస్తారు, వాళ్ళు చేసిన తప్పులు చూపించరు, వాళ్ళ నెగిటివ్ పాయింట్స్ చూపించరు. ఏదైనా తప్పులు చేసినా ఏదైనా ఉన్నా సరే వీడియోస్ లేపేస్తారు. సో ఇంకా అలాంటప్పుడు అంత పాజిటివ్ గా చూపిస్తున్నప్పుడు ఎవరికి కప్పిస్తారు, వాళ్ళకే ఇస్తారు, అంతే దర్శాలు. లేదు అంటే హైప్ అంతా వాళ్ళకి ఇచ్చేసి ఏదో నామాత్రానికి సీజన్ 6 లో మన శంకర్ రేవంత్ ని చేశారు కదా విన్నర్ కింద, అలా ఏదో చేస్తారు. నాకు తెలుసు, నాకైతే అలానే అనిపిస్తుంది. ఈ వీడియో ఎప్పటి నుంచే చేద్దాం అనుకుంటున్నాను. నిన్న వీడియో చూసిన తర్వాత, ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంక చిరాకు వచ్చి అందుకే చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అంతా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. నాకేమనిపిస్తుంది అంటే ఎస్ కరెక్టే, బిగ్ బాస్ 8 వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఒక లెక్క, వైల్డ్ కార్డ్స్ రాకముందు ఒక లెక్క. అలాంటి వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత పెద్ద తోపు తురుమైపోలేదు. కాబట్టి స్టార్టింగ్ లో మరీ బోర్ కొట్టేసి ఏంద్ర నాయన సోది అనుకున్న టైంకి వీళ్ళు వచ్చి ఎంటర్టైన్మెంట్ చేసేసరికి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాము. సో అది డెఫినెట్లీ 100% కరెక్ట్. గౌతమ్ వచ్చి ఆట అంతా మార్చేశాడు. ఒక్కవైపే వెళ్ళిపోతుంది ఆట, ఇంకేం లేదనుకున్న టైంలో గౌతమ్ అనూహ్యంగా వచ్చి తన సత్తా చూపించి అసలు విన్నర్ అయిపోతాడన్న సిచ్యువేషన్స్ క్రియేట్ చేశాడు, పోటీని ఇచ్చాడు. సో ఇలాంటివన్నీ జరిగాయి, వీళ్ళు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే సో వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఎస్పెషల్లీ ఎవరికి అంత హైప్ ఇచ్చారు? నాగార్జున గారు గౌతమ్ను కూడా ఒక్కనొక వీక్ లో ఫుల్ అసలు తన తప్ప అంత లేకపోయినా సరే చాలా గట్టిగా తిట్టారు. నేనైతే ఏమనుకున్నాను తెలుసా, గౌతమ్ని ఎంకరేజ్ చేయడానికి ఇండైరెక్ట్ గా తిడుతున్నారేమో, సో దానికి అడ్వాంటేజ్ అవుతుంది అనుకున్నా. బట్ నిజం చెప్పాలంటే అడ్వాంటేజ్ అయింది. ఆ రోజు నుంచి కూడా గౌతమ్ ఆటలో కూడా చాలా చేంజ్ తీసుకొచ్చాడు. సో మొన్న నిఖిల్ విషయంలో గొడవ తప్ప అంతకుముందు ఒకసారి అబ్జెక్ట్ చేయండి, గౌతమ్ ఆటలో చాలా తేడా వచ్చింది. సో అది కాకుండా ఇంకా వైల్డ్ కార్డ్స్ ఎవరైనా మీరు అంటే ఎవరినైనా ఎస్పెషల్లీ అవినాష్ని ఎప్పుడైనా సరే నాగార్జున గారు తిట్టడం మీరు చూడరు, ఎందుకంటే ఆయన తిట్టలేదు కాబట్టి. ఇంకొకటి, వాళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు నాకు అర్థం కాలేదండి, సడన్ గా కిచెన్ టైం తగ్గించేశారు. కిచెన్ టైం తగ్గించేసి అవినాష్ నాకు మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తే, నన్ను ఇంప్రెస్ చేస్తే మీకు కిచెన్ టైం పెంచుతాను, లేకపోతే పెంచను అన్నారు. సో వీళ్ళు ఇంప్రెస్ చేసేవారు. ఒక్కొక్కసారి అసలు తట్టుకోలేకపోయే వాళ్ళని. అయినా సరే 2 hours హే అవినాష్ వల్ల 2 hours పెరిగింది అని. ఏంటది అర్థం కాలేదు. మీకు టాస్క్ కావాలంటే ఇంకొక విధంగా ఏదో టాస్క్ పెట్టచ్చు కదా. పోనీ టైం ఇంక్రీజ్ చేయాలి, కంటెస్టెంట్స్ అందరినీ పార్టిసిపేట్ చేయించాలంటే అందరికీ కలిపి ఒక స్కిట్ ఇవ్వడమో, లేకపోతే అందరూ పార్టిసిపేట్ చేసేటట్టుగా ఏదో చేయొచ్చు కదా. కేవలం 1 or 2 persons తను ఎందుకు రన్ చేసేవారు అర్థమయ్యేది కాదు. ఎందుకండి దానివల్ల వాళ్ళు 2 hours పెరిగిందని చెప్పి మా వల్ల 2 hours పెరిగిందని చెప్పుకోడు. డైలీ స్క్రీన్ స్పేస్ వాళ్ళకే. సో కంప్లీట్ గా పాజిటివ్. ఇంకొకటి, అవినాష్ మెగా చీఫ్ అయినప్పుడు విష్ణుప్రియకి అవినాష్కి గొడవ అయింది, గుర్తుందా మీకు? ఏంటంటే విష్ణుప్రియ వీళ్ళు కిచెన్ డిపార్ట్మెంట్ ఉన్నవారు తిప్పుతూ ఉండడం తప్ప వాళ్ళకి ఇంకేం పనులు లేవు, వేరే పనులు అప్పచెప్పు అన్నదని. యాక్చువల్లీ అవినాష్ దగ్గర మాట్లాడినప్పుడు, నేను ఆ రోజు లైవ్ కంప్లీట్ గా, నేను డైలీ లైవ్ చూస్తాను, ఆ రోజు లైవ్ మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఆ మాట అనలేదు. విష్ణుప్రియ అన్నింది ఏంటంటే తిప్పుతూ ఉంటారు, సో పని ఇవ్వు అని అనలేదు. అంటే వేరే పని అప్పచెప్పచ్చు కదా అని అక్కడ అనలేదు. తిప్పుతూ ఉంటారు, సాయంత్రం వరకు ఏ పని లేదు, సాయంత్రం వరకు వాళ్ళకి ఏ పని ఉండదు, అది ఒక్కటే పని కదా అని అంది. అక్కడ విష్ణుప్రియ తప్పు ఉంది. అలాగే అవినాష్ ఏం చేశాడు, ఈ మాట యాజ్ అ మెగా చీఫ్ అది చెయ్యకూడదు. ఇంకొకటి, నిన్న అన్న మాట అంటే వాళ్ళు తిప్పుతూనే ఉంటారు కదా, వాళ్ళకి ఇంకొక పని ఏదైనా చెప్పొచ్చు కదా అని విష్ణుప్రియ అంటుంది అని చెప్పాడు. బ్రేక్ఫాస్ట్ లేట్ అవుతుంది అన్న మాట కన్నా ఈ మాట హైలైట్ చేసి చెప్పాడు. సో దాన్ని వీకెండ్ లో నాగార్జున గారు ఎక్కడైనా అటు విష్ణుప్రియని కానీ ఇటు అవినాష్ కానీ ఎక్స్పోజ్ చేసి మాట్లాడారా? సో దాని గురించి టాపిక్ అవుతారా? ఎత్తనే లేదు. అసలు అదే వేరే ఎవరైనా చేస్తుంటే దాన్ని సీన్ చూపించి మనకి ఇచ్చేసేస్తారు. మొన్న ప్రేరణ విషయంలో అది ఏంటండి, అది ఏంటి క్యాచ్ పట్టుకుంది కదా, అది ఫౌల్ గేమ్ అంట. అది ఎవరు చూడలేనంటే ఫౌల్ గేమ్ అని చెప్పి మళ్ళీ మనకు చూపించారు. ఇలా అంటే అలాంటి విషయాలు చూపించడానికి వాళ్ళకి టైం ఉంటుంది, కానీ ఇలాంటి విషయాలు చూపించి ఇద్దరిని కూడా మందలించే సిచ్యువేషన్ ఉన్నా సరే వాళ్ళు దాన్ని యూజ్ చేయరు. ఎందుకంటే అవినాష్ని తిట్టాలి కాబట్టి, విష్ణుప్రియని దెబ్బలాడితే అవినాష్ని కూడా అక్కడ చెప్పాలి కాబట్టి, అందుకే అది లేపేశారు. వీకెండ్లో డిస్కషనే రాలేదు. అదే కాదు, ఇంకా నాకు సార్ అంటే అవినాష్ అంటే అవినాష్, అంతకుముందు విష్ణుప్రియని తట్టుకోలేకపోతుంటే నెక్స్ట్ అవినాష్ తోడయ్యాడు. అవినాష్ వచ్చిన దగ్గర నుంచి అవినాష్ ఏంటి అవినాష్ చెప్పు, అవినాష్ కూర్చో, అవినాష్ గింత, అవినాష్ నవ్వు, అవినాష్ నవ్వించా. ఇదే నాకు సార్ నాగార్జున నోట్లోంచి ఇదే. అబ్బా లాస్ట్ 2-3 weeks నేను చూస్తున్నాను, ఇది తప్ప ఏం లేదు. ఇంకా అక్కడికి వచ్చేసరికి ఈ అబ్బాయి మెలిగి పడిపోయి స్వామి ఒక పాయింట్ కోసం కూడా కాలమే పడిపోతుంటాడు. చెప్పండి, మీరే చెప్పండి, మీకేమనిపిస్తుంది చెప్పండి. సో మీకేమనిపిస్తుంది, నాకు ఏమనిపిస్తుందో నేను ఎప్పటికీ చెప్పాలనుకున్నా నేను చెప్పేస్తున్నాను. మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్ చేసి చెప్పండి. సో
ఇంకొకటి, అవినాష్ వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడు, ఇన్ని సీజన్స్లో ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి, లాస్ట్లో వాళ్ళ ఏంటంటే లాస్ట్లో ఒక టాప్ 5 కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు వీడియోస్ ఏవీస్ చూపిస్తారు కదా, జర్నీ వీడియోస్ చూపిస్తారు కదా, అప్పుడు స్పెషల్గా రూమ్స్ని, యాక్టివిటీ రూమ్స్ని అన్నింటిని డెకరేట్ చేసి అందులో వాళ్ళని పెట్టి వాళ్ళ ఫొటోస్ అయి పెట్టి అన్ని చేసి చేస్తారు తప్ప ఎప్పుడూ కూడా ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు కూడా ఎవరికి ఎప్పుడు ఇలా చేయలేదు. వైఫ్ అండ్ హస్బెండ్కి అంత స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇచ్చి ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడు ఇవ్వకపోతే బాగోదు కదా, అందుకని చెప్పి ఆమె కూడా ఇచ్చేసాడు. నాకైతే అలాగే అనిపించింది. సో ఏంటో ప్రతి దగ్గర స్పెషల్ ట్రీట్మెంట్సే. ఎక్కడైనా అవినాష్ ఒకవేళ ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతాడేమో అన్న టైంకి ఎక్కడో దగ్గర ఏదో ఒకటి వస్తుంటది. లక్ కూడా అలాగే ఫేవర్ అయింది అనుకోండి అతనికి. ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అయిపోతున్నాడు, నామినేషన్ షీల్డ్ ద్వారా ప్రొటెక్ట్ అయిపోయాడు. తర్వాత నబీల్ పుణ్యమా అని చెప్పేసి మెగా చీఫ్ వచ్చింది, ఎవిక్షన్ అలా 2 సార్లు చూడండి. నబీల్ పుణ్యమా అని చెప్పేసి మెగా చీఫ్ అక్కడ బస్తాలు రాసుకొని నబీల్ హెల్ప్ చెయ్యకపోతే ఆ రోజు అవినాష్ ఫస్ట్ టైం మెగా చీఫ్ అవ్వడు, రెండోసారి మాత్రం తనే హార్డ్ వర్క్ చేసుకున్నాడు. సో తనే చేశాడు. బట్ ఫస్ట్ టైం మాత్రం నబీల్, తర్వాత ఇంకొకసారి ఎలిమినేట్ అయిపోవాల్సింది, బార్డర్లోకి వచ్చేసాడు. కానీ ఎవిక్షన్ షీల్డ్ వల్ల మళ్ళీ ప్రొటెక్ట్ అయిపోయాడు. సో అది కాకుండా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నిన్న జరిగిన విషయం నిన్న మాట్లాడుకుంటే నిన్న లైవ్లో చూపించిన ఫుటేజ్, లైవ్లో ఉన్న ఫుటేజ్ అంతా ఎపిసోడ్లో ఎందుకు లేపేశారంటే నాకు అర్థం కాదు. ఈ ఒక్క విషయమే కాదు, అవినాష్లో చాలా నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి, లైవ్లో మనం చాలా చూస్తుంటాం, అవన్నీ లేపేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటిది తీసుకోండి. నిన్నటి తర్వాత అవినాష్లో ఉన్న నెగిటివ్ పాయింట్స్ ఏంటో కూడా చెప్తాను. నిన్న జరిగిన విషయం ఏంటి, అవినాష్ గేమ్ ఇది కట్టుకుని ఆట ఆడుతున్నారు కదా, తాడు నుంచి దూరే విషయంలో అందరూ పెట్టేశారు కదా, లాస్ట్లో అవినాష్ ఉండిపోయాడు. ఎందుకంటే తను వచ్చేటప్పుడు కూడా తాను సరిగ్గా పట్టుకోకుండా రావడం వల్ల తాడంతా ముళ్ళు పడిపోయింది. ఆ ముళ్ళు పడిపోయిన తాడుని బయట లాస్ట్లోకి వచ్చేసరికి రావట్లేదని చెప్పేసి నడుంది, చేత్తో పట్టుకోకూడదు, తీసేశాడు. అదొక్క పాయింట్ చిన్నది ఒకసారి చూపించాడు అంతే. సో ఆ ఒక్కది చూపిస్తే చాలా పెద్ద మేజర్ పాయింట్ ఎవరు పట్టించుకుంటారులే అనుకున్నారు ఏంటో. సో తీసేశాడు, అది తప్పు చేశారని చూపించాడు కదా, అంటే ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడే తీసాడు కాబట్టి అది తప్పు. తీసేసిన తర్వాత మళ్ళీ ముళ్ళు ఇప్పి చేశాడు, అయినా సరే చేత కావట్లేదు, చాలాసేపు చేసి నా వల్ల కాదు, నాకు అవ్వట్లేదు అని చెప్పేసి ఫీల్డ్ నుంచి బయటకు వచ్చేసి అక్కడ ఉన్న సోఫాలో కూర్చుని ఉండిపోతాడు, డ్రింక్ వాటర్ తాగుతాడు, కూర్చుని ఉండిపోతాడు, చాలాసేపు ఉండిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఆడాడు. దాన్ని గివప్ అంటారా అంటారు చెప్పండి. మళ్ళీ తీరా ప్రేరణ తను డెసిషన్ తీసుకునేటప్పుడు నిఖిల్ చేసిన తప్పు కదా, నేను లాస్ట్లో వచ్చి ఉంటే నువ్వు నిఖిల్ తీయాలి కదా, నన్ను ఎందుకు తీస్తావు, నేను లాస్ట్లో నేను వచ్చేసి ఉండి నేను పెట్టేసేవాడిని కదా అని చెప్పేసి అంటాడు. అప్పుడు కూడా ఆ టాపిక్ రోహిణి కానీ అవినాష్ కానీ ఆ టాపిక్ ఎత్తకుండా ఓన్లీ ఈ టాపిక్ గురించే మాట్లాడతారు. కనీసం ఇది తీసేశారన్న టాపిక్. మరి రోహిణి అంత నీతి నిజాయితీగా ఉంటానంటది కదా, మరి ఎందుకురా తీసేసావు, తనే తీయమని చెప్పింది, తీయడం తప్పు అని ఎక్కడైనా మాట్లాడిందా? గ్రూప్ గేమ్, ఎదుటి వాళ్ళది గ్రూప్ గేమ్ అంటారు, మరి వీళ్ళది ఏమంటారండి, ఇది గ్రూప్ గేమ్ కాదా? అక్కడ విష్ణుప్రియ ఎత్తింది టాపిక్, తను గివప్ ఇచ్చేసాడు, పక్కన కూర్చునిపోయి వాటర్ తాగాడు కదా, అంటే ఆటల నుంచి బయటకు వచ్చేసినట్టే కదా, తను ఎలా కన్సిడర్ చేస్తాం అని అడిగింది. ఇది పాయింట్. సో ఇదంతటిని కూడా ఎపిసోడ్లు ఎక్కడ చూపించ మొత్తం లేపేశారు. ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఎలా ఉంటుంది, అయ్యో అవినాష్ నిఖిల్ అంత పెద్ద తప్పు చేశాడు, అవినాష్ ఏముంది లాస్ట్లో వచ్చాడు అని అడుగుంది. ఒకసారి తీస్తే మాత్రం నిఖిల్ ఏమొచ్చి మొత్తం కంప్లీట్ గా రాంగ్ చేస్తాడు కదా, బెల్ల కొట్టేసి రాంగ్ చేస్తాడు కదా. సో మరి అలాంటప్పుడు నిఖిల్ దగ్గర పెద్ద తప్పు అన్నట్టు చూపిస్తున్నారు. అక్కడ ఇద్దరిది కూడా తప్పే, ఇద్దరిది ఈక్వల్ తప్పే అనుకోవాలి నిజం చెప్పాలంటే. ఇంకా చెప్పాలంటే నిఖిల్ రియలైజ్ అయిపోయి తనంతా తను పెట్టారని కన్సిడర్ చేయాలంటే సో కన్సిడర్ చేయడానికి కూడా లేదని బెల్ కొట్టేశాడు కాబట్టి అది వేరే విషయం. నేను ఇక్కడ అవినాష్ గురించి మాట్లాడుతున్నాను తప్ప అవినాష్ ఆ తప్పు ఎక్కడ చూపించండి. గివప్ ఇచ్చిన కంటెస్టెంట్ గురించి అది చూపించాలి కదా, ఎత్తిపడేశారు. ఇంకొకటి, అవినాష్ కూర్చుంటారు, గంగవ్వకి స్టార్టింగ్ లో నామినేషన్స్ వాళ్ళకి వీళ్ళకి అని ఎవరండి చెప్పింది, అది కూడా ఎపిసోడ్లో లేపేసేవారు. ఎవరు చెప్పేవారు గంగవ్వకి, వీళ్ళు ఎవరికైతే నామినేషన్స్ చేసేదో వాళ్ళకే చేసేది, ఎవరు చెప్పట్లేదని చెప్పేది కానీ చెప్పేది లైవ్లో నేను చూశాను ఖచ్చితంగా. అవినాష్ అండ్ టేస్ట్ తేజ్ ఇండైరెక్ట్ గా చెప్పేవాడు, అవినాష్ అయితే చెప్పేవాడు. ఇది ఎక్కడైనా చూపించాడా? చూపించలేదు, ఎందుకంటే అది నెగిటివిటీ కాబట్టి. ఇంకా బ్యాక్ పిచ్చింగ్ లో సూపర్ ఉంటాడు. కెమెరాస్ ముందు ఏం మాట్లాడాలి, ఏ డైలాగ్ వేస్తే ఎవరు ఇరుక్కుంటారు, ఏ డైలాగు ఇక్కడ మాట్లాడితే వాళ్ళ ఆట మనకి ఎలా అర్థమవుతుంది, వాళ్ళ ఆట ఇది అని మనకి చెప్పడం కోసం డైరెక్ట్గా చెప్పకుండా కూర్చొని ఎప్పుడు ఎలా మాట్లాడితే ఆడియన్స్కి ఎలా బ్రెయిన్లోకి వెళ్తుంది అనేది బాగా తెలుసు. ఇలాంటివన్నీ మాట్లాడతాడు. బ్యాక్ బిచింగ్ చేస్తాడు. బ్యాక్ బిచింగ్ ఎలాగా, వీళ్ళు బ్యాక్ బిచింగ్ చేస్తున్నట్టుగా మాట్లాడు, బట్ వాళ్ళది వీళ్ళది, వాళ్ళు అలా చేస్తారు వీళ్ళు ఎలా చేస్తారు, మనం ఏ రోజైనా ఎప్పుడైనా అలా చేసాంరా అని చెప్పేసి, అంటే ఇది మనకు చెప్పడం కోసం.
వీళ్ళు చేసేదంతా గ్రూప్ గేమే, కాకపోతే వీళ్ళు తెలివిగా మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసేదంతా గ్రూప్ గేమే, కాకపోతే వాళ్ళు ఓపెన్ గా మాట్లాడేసుకుంటున్నారు. వీళ్ళు తెలివిగా మాట్లాడి నామినేషన్స్ వేయడం కానీ, తెలివిగా మాట్లాడి అవతల వాడి మీద పాయింట్లు పెట్టడం కానీ చేసుకుంటున్నారు. ఏ రోజైనా అవినాష్, రోహిణి, పృథ్వీ తప్ప ఇంకెవరికైనా నామినేషన్స్ చేశారా? స్టార్టింగ్ లో గౌతమ్ కాకుండా ఇంకెక్కడైనా సరే నామినేషన్స్ పడ్డాయా? పర్లేదు, అంతే సింపుల్. పృథ్వీ తర్వాత విష్ణుప్రియ, మన వీక్లో విష్ణుప్రియని వేశారు, అంతే సేఫ్. అవినాష్ కున్నంత సేఫ్ ప్లేయర్ ఇంకెవరైనా ఉన్నారండి? కానీ నాగార్జున గారు ఏ రోజు అడగరు. నిఖిల్ని అడిగారు, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు కదా అని. మరి అవినాష్ని ఎప్పుడైనా అడిగారా? అవినాష్ ఎంత సేఫ్ గేమ్ ఆడితే పంచేది, మాస్క్ తీయో అని చెప్పి ఎప్పుడైనా అన్నారా? అన్నారు. నువ్వు అవినాష్ నువ్వు సూపర్, అవినాష్ నువ్వు తోపు, ఇది తప్ప ఇంకేం మాట్లాడరు నాగార్జున గారు కూడా. ఇంకొకటి ఓవరాక్షన్ తెలిసిందే పక్కన పెట్టండి. ఎవరైనా ఎదుటి వాళ్ళు ఏదైనా చిన్న పాయింట్ చెప్పారనుకోండి, నెగిటివ్ అయినా లేకపోతే నీ తప్పు అయినా ఏదైనా చెప్పారనుకోండి, వాళ్ళని ప్రేక్షకుల దగ్గర ఎస్పెషల్లీ కెమెరాస్ దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ వాళ్ళని ఎలా అంటే అవతల వాళ్ళకి టచ్ అవుతుంది, అవతల వాళ్ళకి నెగిటివ్ గా బయటకు పోటీ అవుతుంది, అలా మాట్లాడుతూ ఉంటాడు. చాలా తెలివిగా మాట్లాడుతుంటాడు. సో ఇవన్నీ ఏంటండి, ఇవన్నీ కూడా కవర్ చేసేస్తూ ఉంటాడు. ఇవేమీ మనకు చూపించరు, ఓన్లీ పాజిటివ్ చూపిస్తారు. మరి అప్పుడు అలాంటప్పుడు రియాలిటీ షో ఎలా అవుతుంది? అలాంటప్పుడు బిగ్ బాస్ కప్పు అవినాష్ చేతిలో కాకుండా నిఖిల్ చేతిలో, గౌతమ్ చేతిలో పెడతారని ఎలా అనుకుంటున్నారు? డెఫినెట్లీ అతను ఖచ్చితంగా ఎలా చెప్తారంటే అనూహ్య రీతిలో ఒక ఎంటర్టైనర్ వచ్చి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అయ్యాడు అని చెప్పేసి ఆ రోజు నాగార్జున గారు అనౌన్స్మెంట్ చేస్తారు. లేదు ఇంకా బాగా ప్రెజర్ పెరిగిపోతుంది, తప్పదో చెయ్యదు అనుకుంటే సీజన్ 6లోని సింగర్ రేవంత్ని ఏదో నామమాత్రానికి విన్నర్ని ఎలా చేశారో, ఏదో నామమాత్రానికి ఎవరినొకరు విన్నర్ చేసేసి రన్నర్ ప్లేస్లో పెట్టేసి మొత్తం అందవలసినవన్నీ చెప్పేసి పంపించేస్తారు. నాకైతే ఇలానే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరు అంటే నిఖిల్ విన్నర్ అవ్వాలనుకుంటున్నాడా? నిఖిల్కి ఫుల్ ఓట్స్ వేసుకోండి. గౌతమ్ విన్నర్ అవ్వాలనుకోండి, గౌతమ్ ఫుల్ ఓట్స్ వేసుకోండి. సో మీరు స్ట్రాంగ్ గా ఉండండి. మీలో మీరు కొట్టుకొని అవతలోడు విన్నర్ అయిపోవాలి నెగిటివ్ ఓట్స్, యువతలోడు ఫెయిల్ అయిపోవాలి నెగిటివ్ ఓట్స్, అవతలోడు ఫెయిల్ అయిపోవాలి నెగిటివ్ ఓట్స్, ఇలా కాకుండా మీ వాళ్ళకి మీకు ఫుల్ సపోర్ట్ చేసుకోండి. మీరు వదిలేస్తే మధ్యలో ఇంకొకటి ఎవరైనా పట్టుకెళ్ళిపోతాడేమో, జాగ్రత్తగా పడండి. సో ఇది నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్, బై బై.